హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ గుప్పెడంత మనసు 6వ భాగాన్ని వినేద్దాం. అరుంధతికి కన్నీళ్లు ఆగకుండా వస్తుంటాయి. వైట్ చుడిదారు అవడంతో హ్యాండ్ నుంచి బ్లడ్ కారి డ్రెస్పై పడుతూ ఉంటుంది. అరుంధతికి కొన్ని సంఘటనలు కళ్ళ ముందు మెదిలి మనసును ఉక్కిరి బిక్కిరి చేస్తుంటాయి. అరుంధతి ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే జాగింగ్కి వెళ్ళడానికి వచ్చిన కార్తిక్ ఎదురుగా అరు ఏడుస్తూ కనిపించడం చూసి వెంటనే అరుంధతి రూమ్ దగ్గరికి వెళ్తాడు. అరు కార్తిక్ రాకను గమనించదు. కార్తిక్ వెళ్ళి వెంటనే అరుంధతి అంటూ తన ముందు కూర్చుంటాడు. అరుంధతి వెంటనే కళ్ళ నీళ్లు చేత్తో తుడుస్తూ ఉంటే కార్తిక్ చేతికైన గాయాన్ని చూసి వెంటనే లేచి ఆ గదిలో ఉన్న ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకుని అరుంధతి ముందు కూర్చుని చేతికి రక్తమైన చోట క్లీన్ చేసి గాజులు చిట్లి చేతికి గుచ్చుకోవడంతో వాటిని నెమ్మదిగా తీసి ఫస్ట్ ఎయిడ్ చేస్తాడు. అరుంధతికి చీమ కొట్టినట్టు కూడా ఉండదు. ఏడవది కూడా. కార్తిక్ వచ్చాక కార్తిక్ వైపే చూస్తూ ఉండిపోతుంది. కార్తిక్ అరుంధతి వైపు చూసి, నీ బాధ దేనికో నాకు తెలియదు, కానీ నాకు నచ్చలేదు నువ్వు ఇలా ఉండడం. అలాగే ఇక నుంచి మట్టి గాజులు వేసుకోకు అరుంధతి అంటాడు. నాకు అవి ఇష్టం. ఎంత బాధ పెట్టినా ఇష్టమైన దాన్ని దూరం చేసుకోలేం కదా అంటుంది అరుంధతి. నిన్ను అర్థం చేసుకోలేం అని వైట్ డ్రెస్ పై బ్లడ్ అయి ఉండడం చూసి ఫ్రెష్ అవ్వు, డ్రెస్ కూడా బ్లడ్ అంటుంది. బ్లడ్ అలా పోతుంటే ఆపకుండా ఏడుస్తూ కూర్చోవడం ఏంటి వింతగా అంటాడు కార్తిక్. అరుంధతి ఏం మాట్లాడకుండా ఫ్రెష్ అవుతానంటుంది. సరే అని లేచి జాగింగ్కి వెళ్తూ, ఏదో ఉంది నీ మనసులో గూడు కట్టుకున్న బాధ, అదేంటో తెలుసుకుని తొలగిస్తాను అరుంధతి అనుకుని జాగింగ్కి వెళ్ళేసి వస్తాడు కార్తిక్. అరుంధతి ఫ్రెష్ అయ్యాక మెడిటేషన్ చేసి కూర్చుంటుంది. కార్తిక్ కూడా గుడికి వెళ్ళాలని రెడీ అవుతాడు. అంజలి రెడీ అయి అరు దగ్గరకు వస్తుంది. అరు చేతికున్న బ్యాండేజ్ని చూసి, ఏమైంది అరు అంటుంది. అరు చేయి నేలకి తగిలి గాజు చిక్లి గుచ్చుకుందని చెప్తుంది. అందుకే కింద పడుకోవద్దు అంటాను, నువ్వు వినవు కదా అంటుంది అంజలి. అరుంధతి నవ్వి, అంజు, మనం తల్లి గర్భంలో 9 నెలలుంటాం. ఆవిడ ఆ 9 నెలలో బిడ్డ ఎంత భారంగా అనిపించినా బాధ కూడా లేకుండా కాపాడుకుంటూ ఉంటుంది. ఆవిడికి మన జీవితాన్ని ఇచ్చినా సరిపోదనుకుంటాం. అలాంటిది భూదేవి పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు మనల్ని మోస్తూనే ఉంటుంది. అంతేకాదు, మనం చనిపోయిన తర్వాత తనలోనే చేర్చుకుంటుంది. అంత ఉపకారం చేస్తున్న ఆవిడికి ఎప్పుడూ నా మనసు దగ్గరగా ఉండాలని కోరుకుంటాను. అందుకే అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బెడ్ అండ్ స్లిప్పర్స్ని యూజ్ చేస్తాను. నా వరకు భూదేవి అమ్మ తర్వాత అమ్మ లాంటిదే. ఆవిడిని అంతే ప్రేమిస్తాను అంటూ భూమి గురించి ప్రేమగా చెప్తుంది. అంజలి, అరు, నువ్వు ఈ కాలంలో పుట్టాల్సిన దానివి కాదే అంటుంది. అరుంధతి చిన్న స్మైల్ ఇచ్చి, నువ్వు ఏంటి డిఫరెంట్ లుక్ అంటే ఈ లంగా ఓని ఏంటి అంటుంది. గుడికెళ్తున్నాం కదా అందుకే అంటూ, నువ్వు కట్టుకుంటావా ఇవ్వనా అని అడిగితే అరుంధతి, వద్దు, నాకు ఈ రోజుకి ఈ వైట్ పట్టియాల చాలు అంటుంది. కార్తిక్ కిందికొచ్చి అంజు అనడంతో అంజలి, హా అన్నయ్య వస్తున్నాను అంటూ అరుంధతి చేయి పట్టుకుని కిందికొచ్చి పూజ బుట్ట తీసుకుని కార్తిక్ ముందు ప్రత్యక్షమవుతుంది. కార్తిక్ అంజుతో, లేట్ ఏంటి, వెళ్దామా అంటాడు. హా వెళ్దామన్నయ్య అంటుంది అంజు కూడా. కార్తిక్, అంజు, అరు ముగ్గురు నడుచుకుంటూ గుడికెళ్తుంటారు. అరు చుట్టూ చూస్తూ నడుస్తూ అంజుతో, మీ ఊరు బాగుంది అంజు, ఇక్కడ ఎన్నాళ్ళైనా ఈజీగా ఉండొచ్చు, ఎప్పుడూ కొత్తగానే కనిపిస్తుంది అంటూ చెప్తుంది. కార్తిక్ అరుంధతి చేయి వైపు చూసి కళ్ళతోని అరుంధతితో, చేయి ఓకేనా అంటాడు. అరు తలూపుతుంది. ముగ్గురు నడుచుకుంటూ వెళ్తుంటే ఒక అమ్మాయి కార్తిక్ని చూస్తూ వస్తుంది. కార్తిక్ ఫోన్ వైపే చూస్తూ ముందుకు వెళ్తుంటాడు. అరుంధతి ఆ అమ్మాయి చూపు గమనించి, కార్తిక్, నీకు ఫ్యాన్స్ ఎక్కువ అనుకుంటా అంటాడు. కార్తిక్ అరుంధతి మాటలతో తలపైకెత్తి ఎదురుగా ఉన్న అమ్మాయిని చూసి ఒక చిన్న స్మైల్తో ఒక పక్కకొచ్చి ముందుకు వెళ్తుంటాడు. అరుంధతి కార్తిక్ చేసిన పని చూసి చిన్నగా నవ్వుకుంటుంది. ముగ్గురు గుడి దగ్గరికి వెళ్తారు. గుడి ఎంట్రీలోనే చిన్న కొలను. ఆ కొలనులో పడగ విప్పిన పాముపై నర్తిస్తున్న కృష్ణుని విగ్రహం మందహాసంగా దర్శనమిస్తుంది. ఆరు ఆ విగ్రహాన్ని మెరిసే కళతో చూస్తూ తన ట్యాబ్లో ఫొటోస్ తీసుకుంటూ ఉంటుంది. కార్తిక్కి అర్థమైపోతుంది అరుంధతి లార్డ్ కృష్ణ గారికి పెద్ద ఫ్యాన్ అని. అన్నయ్య, ముందు అర్చన చేద్దాం అంటుంది అంజలి. కార్తిక్ కూడా ఓకేరా అంటాడు. అంజు లాక్కుని వెళ్ళడంతో అరుంధతి ఆ కొలను వదిలి వస్తుంది. ముగ్గురు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి లోపలికెళ్తారు. అరుంధతి చుట్టూ చూస్తూ వెళ్తూ ఉంటుంది. అంజలి, కార్తిక్ గర్భగుడి ముందుకు వెళ్ళిపోతారు. ఆరు ముందుకు వెళ్తూ ఎదురుగా చూసేసరికి కృష్ణుడు పాలరాతితో నిర్మించబడి నిర్మాలత్యానికి నిదర్శనంగా కనిపిస్తాడు. అరుంధతి, చో క్యూట్ కన్నయ్య, ఐఎమ్ ఫిదా, నీకు అర్థమవుతుందా
అనుకుంటూ తనలో తాను నవ్వుకుంటూ వస్తూ చూడకుండా పక్కనే ఉన్న అతనికి తగులుతుంది. వెంటనే అతని వైపు చూసి అదే ఫ్లోలో చాలీ అనేసి నాలుగు కరుక్కుని సారీ అండి అంటుంది. అతను అరుని పైనుంచి కింద వరకు చూసి ఇట్స్ ఓకే బట్ టేక్ కేర్ వెదవలుంటారు అంటూ ముందుకు వెళ్ళిపోతాడు. అరు మనసులో అతనేంటి అంత హైట్ ఉన్నాడు అనుకుంటూ ముందుకెళ్తూ మనసులో చూసుకుని వెళ్ళు మళ్ళీ గుద్దుకు అనుకుంటుంది. అంజు కార్తిక్ దండం పెట్టుకుంటూ ఉంటారు. అతను వెళ్ళి కార్తిక్ పక్కనే నించుంటాడు. అరుంధతి వాళ్ళ దగ్గరకు వచ్చి అతని వైపు ఒకసారి చూసి వాళ్ళకి ఎదురు నించుని పంతులు గారు రావడంతో పంతులు గారు బాగున్నారా అంటుంది. అంజు కార్తిక్ కళ్ళు తెరిచి చూస్తారు. బాగున్నాను తల్లి, నువ్వు బాగున్నావా అని అంటే అరుంధతి నా బాగోగులు మీరు నిత్యం పూజించే మా కన్నయ్య చూసుకుంటాళ్లే కానీ అది నా ఫ్రెండ్ అంజలి అంటూ చెప్తుంటే పంతులు గారు అంజలి అమ్మ ఎందుకు తెలియదమ్మా మాకు అంటారు. అయ్యో పంతులు గారు మీకు నేను తెలియదు, కానీ నేను మాట్లాడి మీకేం తెలియపరచాలనుకుంటున్నానంటే ఈ అంజలికి ఈ అరుంధతి ఫ్రెండ్ అని అంటుంది. అతను ఆ మాటతో అరుంధతి వైపు చూస్తాడు. కార్తిక్ అరుంధతి కొత్త వాళ్ళతో ఇంతలా మాట్లాడుతుందా అని చూస్తుంటే ఆరు మా అంజు పెళ్ళి ఏ ఆటంకం లేకుండా జరగాలని ఆ భగవంతుని ప్రార్థించండి అంటూ చెప్పేసి దండం పెట్టుకుంటూ ఉంటుంది. అంజు ఆరు పక్కకొచ్చి నించుంటూ ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసి ఒక్క నిమిషం కలవరపాటుకు గురై కళ్ళు మూసేస్తుంది. అరుంధతి కళ్ళు తెరిచి అంజు కళ్ళు తెరువు అని భుజంపై చెయ్యి వేస్తుంది. అంజలి కళ్ళు తెరిచి తలదించి నిలబడుతుంది. పంతులు గారు అర్చన చేస్తుంటారు. అరుంధతి అదే ఫ్లోలో మీ ఆయనతో నేను మాట్లాడి సెట్ చేస్తాను, నిన్నెందుకు వద్దంటున్నాడు తేల్చుతాను అంటుంది. కార్తిక్ నవ్వుతాడు. అరుంధతి కార్తిక్ వైపు చూసి కార్తిక్ నువ్వు కూడా నాతో ఉండు, మనం అతన్ని ఒప్పిద్దాం అంటే వాడు ఏదో మాట్లాడాలంట, మాట్లాడుకున్నాక మనం ఆలోచిద్దాం అరుంధతి అంటాడు కార్తిక్. ఏం మాట్లాడతారు అంటుంది అరుంధతి. నా పక్కనే ఉన్నాడుగా అడుగు ఏం మాట్లాడతాడు అంటూ ధర్మ వైపు నవ్వుతూ చూస్తాడు కార్తిక్. ధర్మ మాత్రం అరుంధతి వైపే చూస్తూ ఉంటాడు. అప్పుడే పంతులు గారు వచ్చి ఆశీర్వదించి వెళ్ళిపోతారు. అరుంధతి ధర్మ వైపు చూడలేక కాసేపటికి ఏదైతే అది అయ్యిందిలే అనుకుని హాయ్ బ్రదర్ ఐఎమ్ అరుంధతి అంటుంది. ధర్మ చిన్న స్మైల్ ఇచ్చి హాయ్ ఐఎమ్ ధర్మ అంటాడు. ధర్మ స్మైల్తో అరు మనసులో అమ్మయ్య నా గురించి ఏమనుకోవట్లేదులే అనుకుంటుంది. కార్తిక్ ధర్మతో ఆ పక్కకెళ్ళి కూర్చొని మాట్లాడుకుందాం అంటాడు. ధర్మ ఓకే అనడంతో అందరూ అక్కడికెళ్ళి కూర్చుంటారు. అరుంధతి చుట్టూ చూస్తూ అంజలితో ఈ గుడి ఉంది చూడు, స్వర్గానికి వెళ్ళినారా అని అందాన్ని తలపిస్తుంది అంజు అంటుంది. అంజలి కూడా హా అంటుంది. అరుంధతి ఎప్పుడు ఈ గుడికే వస్తారా మీరు అని అడుగుతుంది. హా అంటుంది అంజలి. అరుంధతి అంజు వైపు తిరిగి నువ్వు బానే ఉన్నావా, హా అనడం తప్ప ఏం మాట్లాడవేంటి అసలు అని అడుగుతుంది. అదేం లేదులే అరుంధతి అంటుంది అంజలి. అరు ఏదో చెప్పబోతుంటే కార్తిక్ అరుంధతి నువ్వు ఆగు, నువ్వు చెప్పరా అంటాడు ధర్మతో. అరుంధతి కూడా ధర్మ వైపు ఎంతో కాన్సన్ట్రేట్గా చూస్తూ ఉంటుంది ఏం చెప్తాడని. ధర్మ అంజు పక్కన కూర్చుని అంజు నీకు నేను సెట్ కానురా, నువ్వు బాగుండాలి, బట్ నీ లైఫ్లో నాతో ఉంటే హ్యాపీనెస్ ఉండదు. ఒక బావగా నాకు నీ సంతోషం ముఖ్యం. నువ్వు పెళ్ళికి ఎందుకు ఒప్పుకున్నావో నాకు తెలీదు, ఒప్పుకోవడం తప్పు అనను. నీలాంటి అమ్మాయి లైఫ్లోకి రావాలంటే అదృష్టం ఉండాలిరా. నీకు ఒక నిజం చెప్తాను, ఆ తర్వాత డెసిషన్ నీదే అంజు అంటాడు. అంజు అప్పుడు ధర్మ కళ్ళలోకి చూస్తుంది. అరుంధతి కార్తిక్ పగకొచ్చి కార్తిక్ ఆ బ్రదర్ అంత ప్రేమగా మాట్లాడుతున్నాడు, అంజు లైఫ్ బాగుండాలి అనుకుంటున్నాడు, అంజు ఎవరి లైఫ్లోకైనా వెళ్ళటం అదృష్టం అంటున్నాడు, కానీ తన లైఫ్లోకి రావాలి అనుకోవట్లేదు, ఒక్క ముక్క కూడా అర్థం కావట్లేదురా అనేసి తల కొట్టుకుంటూ నాకేదో అయింది, చిచి ఆ బ్రదరు రా అనటం వినడంతో నేను కూడా రా అన్నాను, సారీ కార్తిక్ సారీ అంటుంది. కార్తిక్ అరుంధతితో లైట్ తీసుకో, ముందు విను వాళ్ళ మాటలు అంటాడు. ధర్మ అంజు వైపు చూసి కాసేపు ఆలోచించి గట్టిగా ఊపిరి పీల్చుకొని అంజు కళ్ళలోకి చూస్తూ 1 year బ్యాక్ యాక్సిడెంట్లో నా లెగ్ ఫ్రాక్చర్ అయింది అంజు, ఇప్పటికీ అది అలానే ఉంది. నేను ఎవరికీ తెలియకుండా లెగ్కి సపోర్ట్గా ఐరన్ రాడ్స్ పెట్టి మేనేజ్ చేస్తున్నాను. సెట్ అయితే ఓకే, లేకుంటే లెగ్ తీసేస్తారు, అప్పుడు నా జాబ్ పోతుంది, నేను ఒకరిపై డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. ఇంట్లో వాళ్ళకి చెప్తే బాధపడతారని చెప్పలేదు. కార్తిక్కి తప్ప ఎవరికీ తెలియదురా, ఎలా ఉంటుందో తెలియని నా లైఫ్లోకి నువ్వు ఇలా వస్తే, దానివల్ల నీ లైఫ్ డిస్టర్బ్ అయితే నేను సహించలేను అంజు అంటాడు. అంతా విన్న అరుంధతి తన విన్నది నిజమేనా అన్నట్టు చూస్తుంది. అంతలోని అంజలి కూడా నాకు తెలుసు అంటుంది. అరుంధతి మనసులో తెలిసే ఒప్పుకుందంటే మా అంజు గ్రేట్ అనుకుంటుంది. ఏం తెలుసు అంటే అంజలి
మీ యాక్సిడెంట్ అండ్ లెగ్ అన్నీ నాకు తెలుసు. నా అన్నయ్య నా దగ్గర ఏమీ దాచడు అంటుంది. ఆ మాట విన్న అరుంధతి షాక్. కార్తిక్ అన్నీ చెప్పేస్తాడా అంజుకి అనుకుంటూ చూస్తుంటే ధర్మ అంజు కళ్ళలోకి సూటిగా చూస్తూ తెలిసే ఈ కుంటివాడిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నావా అంటాడు. అంజలికి కుంటివాడిని అనగానే కోపం వచ్చి ధర్మ ఎదురుగా నిలబడి ముందే చెప్తున్నాను, నన్ను ఎవరైనా ఏమన్నా అంటే నేను పడతాను. నిన్ను ఎవరైనా అన్నా ఆఖరికి నువ్వే నిందించుకున్నా తట్టుకోలేను, సహించలేను అంటుంది. అరుంధతికి ఏం జరుగుతుందో అని ఉత్కంఠంగా చూస్తుంటే కార్తిక్ చక్కగా కొబ్బరి మొక్క తింటూ కూర్చున్నాడు. ధర్మ కూడా లేచి అంతే సూటిగా చూస్తూ ఏ సానుభూతి చూపిస్తున్నావా అంటాడు. అప్పుడు కార్తిక్ వైపు చూస్తుంది అరుంధతి. ఇద్దరు గొడవ పడతారేమో అనుకుంటుంది. కార్తిక్ అరుంధతి వైపు చిన్న స్మైల్ ఇస్తాడు. అరుంధతి మనసులో ఈ కార్తిక్ అర్థం కాడు అనుకుంటూ అంజలి వైపు ధర్మ వైపే చూస్తూ ఉంది. అంజలి సానుభూతిలా కనిపిస్తుందా అంటూ కళ్ళనీళ్ళతో నీపై నాకున్న ప్రేమ అర్థం కావట్లేదా? నిన్ను చూసిన ప్రతిసారి నా కళ్ళలో కనిపించే స్పార్క్ నీకు తెలియట్లేదా? నా మనసులో ఏముందో అర్థం కావట్లేదా బావా అంటుంది. ధర్మ ఆ మాటలతో కూలై అంజు ఏడవద్దు, నా వల్ల నీ కళ్ళల్లో నీళ్లు చూడలేను, ప్లీజ్ రా అంటాడు. సానుభూతి చూపించడం ఏంటి అసలు? ఏమనుకుంటున్నావు నువ్వు? నీ రేంజ్ ఏంటి అసలు అంటూ కళ్ళ నీళ్ళు తుడుస్తూ ఉంటుంటే కళ్ళ వెంపట మళ్ళీ కన్నీళ్లు జారుతూ ఉంటాయి అంజలికి. ధర్మ కార్తిక్ వైపే చూస్తాడు. కార్తిక్ వెంటనే నేను చెప్పాను కదరా అంజలిని ఇష్టపడుతుందని అంటాడు. అరుంధతి వీళ్ళిద్దరూ ఆల్రెడీ అనుకున్నారా అనుకుంటుంది మనసులో. ఇష్టం అన్నావు కానీ అంజుకి నన్ను చూడగానే కలిగిన బిడియం చూసి నాకు ప్రేమలా అనిపించింది, అందుకే ఇలా అంటే బయటపడుతుంది అనుకున్నాను. నిజమైతే చెప్పింది కానీ నా మాటలతో అంజు కన్నీళ్లు చూసేలా చేసుకున్నాను అంటూ సారీరా అంటాడు ధర్మ. అంజలి ఏం మాట్లాడకుండా పక్కన కూర్చుంటుంది. అరుంధతి బ్రదర్ మీరు ఏం చేస్తుంటారు అని అడిగింది. తను కలెక్టర్ అరుంధతి అంటుంది అంజలి. ధర్మ అంజు పక్కన కూర్చుని నా గురించి చెప్పాలి, నిజం చెప్పాలనే చెప్పాను అంజు, నీకు తెలియదు అనుకుని. తెలిసే ప్రేమించావు అనుకోలేదు. నాపై ఇంత ప్రేమ ఎలా దాచుకున్నావు అంటాడు. అరుంధతి ధర్మ మాటలకి బ్రేక్ వేస్తూ బ్రదర్ అంటుంది మళ్ళీ. కార్తిక్ మనసులో నీకెప్పుడు మాట్లాడాలో తెలీదా అనుకుని అరుంధతి వైపే చూస్తాడు. ఏంటి సిస్టర్ అంటే అరు మా అంజు మిమ్మల్ని ప్రేమిస్తుందని మీకు అర్థమైంది కదా, బట్ మీ మనసులో ఏముంది అని కళ్ళెగరేస్తుంది. ధర్మ నవ్వి అంజు చేయి తీసుకుని తన ఎదపై పెట్టుకుని నీకు అర్థం కావట్లేదా అంజు అంటూ అంజు వైపు చూస్తూ ఉంటాడు. అరుంధతి అంజు వైపు చూస్తుంటే నాకు అర్థమైందిలే బావా అంటుంది అంజలి. హౌ స్వీట్ అంటూ అరుంధతి అంజు బుగ్గలలాగి వన్ పిక్ అంటూ వాళ్ళతో ఫోటో దిగుతూ పక్కనే ఉండి చూస్తున్న కార్తీక్ని చూసి హలో కర్త గారు అంటుంది. కార్తిక్ కర్త కాదు కార్తిక్ అంటాడు. ఇప్పుడు ఇక్కడ సీన్కి మీరే కర్త కదా, మీరు లేకుండా ఫోటో ఏంటి, రండి ఫోటోకి ఫోజ్ ఇవ్వండి అంటుంది అరుంధతి. కార్తిక్ నవ్వుతూ ధర్మ అంజలి వెనక నీస్పై కూర్చుని వాళ్ళిద్దరి మీద చేతులు వేసి ఉంటే అరుంధతి వాళ్ళ ముందుండి ఫోటో తీస్తుంది. ఆ తర్వాత నలుగురు మాట్లాడుకుంటూ ఇంటికి వస్తుంటారు. అరుంధతి ఏదో ఒకటి చెప్తూ ఉంటుంది. ధర్మ ఇంట్లోకి వెళ్లే ముందు అరుంధతితో నిన్ను చూస్తుంటే తెలిసిన అమ్మాయిలానే ఉంది, నీకు అలానే ఉందా అంటాడు. అరుంధతి పెదవి విరిచి తెలియట్లేదు బ్రదర్ అంటుంది. ఆ మాటతో కార్తిక్ అంజు ఆలోచిస్తూ అరుతో కలిసి ఇంటికి వెళ్ళిపోతారు. ఏబీ ఇండస్ట్రీస్ ఎప్పటినుంచో ఉన్న కంపెనీ, ఇప్పటికీ టాప్ లిస్ట్లోనే ఉన్న కంపెనీ. దాని చైర్మన్ మాగా చుట్టూ ఉన్న ఎవరిని లెక్క చేయదు, దేన్ని కేర్ చేయదు, యాటిట్యూడ్కి పెట్టిన పేరు అనుకుంటారు అందరూ. మాగా హార్డ్ వర్కర్ వర్క్తోనే కాలాన్ని గడిపేస్తుంది. తనకంటూ ప్రపంచంలో ఎవరూ లేరు అనుకునేది ఒకప్పుడు, కానీ ఒక పరిచయం తన జీవితాన్ని మార్చి రాసింది. ఒక వ్యక్తి తన గదిలో కూర్చొని తన తప్పు చేస్తున్నట్టు మదనపడుతూ దేవుణ్ణి క్షమించమని కోరుకుంటూ ఉంటారు. కాసేపటికి నా జీవితానికి ఉన్న లక్ష్యాన్ని అర్థం లేదు, ఛీ ఇలాంటి బ్రతుకు అవసరమా, ఎందుకు పుట్టించావు అనుకుంటూ బాధపడుతూ ఉంటారు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.